దర్శకుల్లో ఒక ప్రత్యేకత విఠలాచార్య గారు. ఆయన్ని జానపద బ్రహ్మ అంటారు. ఈ జనరేషన్ కూడా, ఇది నిజం చెప్పాలంటే స్పీల్బర్గ్, జేమ్స్ క్యామరూన్ జనరేషన్, అందరూ అవతార్ జనరేషన్, ఈ జనరేషన్లో కూడా విఠలాచార్య గారిని గుర్తుపెట్టుకుంటున్నారు. అలాంటి గొప్ప వ్యక్తితో చాలా లాంగ్ అసోసియేషన్ ఉన్న ఏకైక వ్యక్తి మీరే. అంటే 1960లో మీ కెరీర్ కూడా దాదాపుగా చెప్పాలంటే ఒక మూమెంట్ స్టార్ట్ అయింది ఆయనతో అయింది. దాని గురించి చాలా సంతోషమైన ఒక ఇవాళ నన్ను ఇంటర్వ్యూ తీస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ నన్ను కూడా వెనక్కి తీసుకెళ్తుంది. చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పవలసింది ఏంటంటే, నాకు సినిమాలో టైటిల్ పెట్టిన మొదటి పిక్చర్ గురువిన మించిన శిష్యుడు. గురువిన మించిన శిష్యుడు. అలాగే నేను ఆయన ఆ టైటిల్లో నాకు పెట్టారు కాబట్టి గురువుని మించి వచ్చాను, అది తప్పులేదు. ఇప్పుడు దాకా మా గురువు గోవిందస్వామి గారిని గురువు, ఆయనను మించి ఆయన కంటే ఎక్కువ పిక్చర్ చేసి బ్రహ్మాండంగా వచ్చాను నేను. అది ఆయన పిక్చర్లో నాకు టైటిల్ మొదట వచ్చిందండి. ఇది గురువు మీ శిష్యుడు. ఫస్ట్ నేను ఎడిటింగ్ అసిస్టెంట్గా చేరాను. అక్కడ ఏంటంటే ఆయన జనాలు ఏది ఎంజాయ్ చేస్తారు, ఫైట్ ఎలా ఉంటే బాగుంటుంది, సాంగ్స్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మరీ దాని గురించే ఎక్కువ థింక్ చేస్తుంటాడు అనమాట. పిక్చర్ చూసేటప్పుడు బోరే ఉండదు. అప్పుడు కొత్తది కదా, సినిమా అనేది కొత్తతనంగా వచ్చిన మ్యాటర్ కదా. అందువల్ల దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి ఆయన గొప్ప విషయం ఇంకోటి ఏంటంటే, దానికి తగినట్టు టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకుంటారు. బాగా నాలెడ్జ్ ఉన్న కెమెరా నాలెడ్జు, మాస్క్, ఎందుకంటే మాస్క్ సాక్షి ఎక్కువ ఉంటుంది. తర్వాత సెట్ బ్రహ్మాండంగా చూపించాలని చెప్పేసి దానికి ఒక ఆర్ట్ డైరెక్టర్, సెట్ వేయకుండానే కింద మాత్రం వేసేసి తన మ్యాచ్ చేసేదానికి ఒక ఆర్ట్ డైరెక్టర్. ఫోర్గ్రౌండ్లో ఉంటుంది ఇది, బట్ చూస్తే మొత్తం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకుంటారు. విశ్వనాథం గారిని ఒక చాలా గొప్ప మనిషి, కెమెరా, డైరెక్షన్, ఎడిటింగు అన్నీ తెలిసిన వ్యక్తిని తన తోడుగా పెట్టుకుంటారు. ఆయన భవనారాయణ గారిని ఉన్నారు కదండి, వాళ్ళు పిక్చర్ డైరెక్ట్ చేస్తారు, ఈయనకి అసోసియేట్గా ఉంటాడు. అది నాగరాజన్ అని చెప్పేసి ఒక ఆర్ట్ డైరెక్టర్. ఆయన చాలా గొప్ప మనిషి. ఆయన పెట్టుకుని ఆర్ట్ డైరెక్షన్లో ఎందుకు గ్రాండియర్ చూపించాలి కదా, అందువల్ల అది పెట్టుకుంటారు. అందువల్ల ఎవ్రీ పిక్చర్లో ఏదో ఒక మంచి మ్యాటర్ ఉండాలని అనుకుంటారు. ఆర్టిస్ట్ సెలక్షన్లో చాలా ఇతను కరెక్ట్గా ఉంటాడు, ఇతను పైకి వచ్చేదానికి ఛాన్స్ ఉందని మనుషులని ఆయన సెలెక్ట్ చేస్తాడు. అలా వచ్చేటప్పుడు కైకాల సత్యనారాయణ గారు, వాణిశ్రీ, వీళ్ళంతా మేమంతా ఒకటిగా పెరిగి వచ్చిన వాళ్ళు. కైకాల సత్యనారాయణ గారు అంతా నాతో పాటు పెరిగిన మనిషి. అలాగా అది ఫస్ట్ వచ్చినది గురువు మీద మంచి శిష్యుడు నేను వచ్చి చేరానండి. తర్వాత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, నవగ్రహ పూజామయం పిక్చర్ చేశాడు. నవగ్రహ పూజ అందరూ చెప్పడం ఏంటి, ఏమండి నవగ్రహం వద్దండి, అది మంచిది కాదని కూడా చెప్పారు. ఆయన ఏం చేశారంటే అదంతా కాదని చెప్పి తీశాడండి. అందులో గొప్ప విషయం ఏంటంటే, ఒక 10 minutes రామాయణం గురించి ఒక ఇదో ఉంది, సాంగ్ ఉంది. దాన్ని నారదుడు వేషం వేసి చేసింది ఎవరంటే శోభన్ బాబు. ఓన్లీ 10 minutes శోభన్ బాబు. అవును. నేను రష్ చూసిన తర్వాత ఆ ఫేసు ఆయన చేసే విధం చూసి నేను చెప్పాను, ఈయన చాలా బాగా వస్తారండి, ఎంత బాగున్నారండి అన్నాను నేను. అలాగే ఆయన గురించి చెప్పవలసిన మ్యాటర్, ఆయన చెన్నైలో ఎలాగా రాజ్యమే చేశాడు ఆయన, అలాంటి మనిషి ఆయన. అలాగా సెలక్షన్ బాగుంటుంది. అగ్గితొర గురించి చెప్పాలంటే చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే అగ్గితొర వచ్చి అండి గ్లామర్ సబ్జెక్ట్, మంచి గ్లామర్ సబ్జెక్ట్. అందులో ఏమైందంటే సెన్సార్ అయిపోయి రిలీజ్ అయిన తర్వాత సెన్సార్ వాళ్ళు మీరు తప్పు చేశారని ఏదో పట్టుకున్నాడు. అప్పుడు ఏం చేద్దామని చెప్పేసి నన్ను ఏం చేశారంటే, నాకు ఆంధ్ర గురించి ఏం తెలియదు. అప్పుడు
సెన్సారు వాళ్ళు పట్టుకునే దానికి ముందు దాన్ని సరిచేయాలని నన్ను పంపించాడు. ఓకే ఓకే. నెల్లూరు దగ్గర నుంచి హైదరాబాద్ దాకా నేను ట్రైన్లో వచ్చి నేను అన్నింటినీ సరిచేశాను. ఓకే ఓకే. ఇంకో దీంట్లో ఒక గమ్మత్తు ఉంది ఏంటంటే, హైదరాబాద్కు నా డిస్ట్రిబ్యూటర్ మనిషి మేనేజర్ నన్ను తీసుకెళ్తున్నాడు బస్సులో. అప్పుడున్న బస్సులో అప్పుడున్న హైదరాబాద్ దాని గురించి చెప్పవలసిన పని లేదు. ఏమండి, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోపెడుతున్నాడు. బస్సులో వెళ్ళేటప్పుడే బస్సులో ఉన్న ఆ మనుషులందరూ కూడా మ్యాక్సిమం ఆ థియేటర్కి వెళ్తున్నారు. మేము వెళ్తున్నాం. అక్కడ వెళ్ళిపోయి మేనేజర్ ఇంటికి చేస్తున్నారు. ఏమండి వీళ్ళు ఎడిటర్ అండి, మోహన్ గారు అండి అంటున్నారు. అక్కడ ఉన్న మేనేజర్ సార్ రండి కూర్చోండి అన్నాడు. సరే మర్యాదగా ఇచ్చారు, కూర్చున్నాను. సరే కొంచెంసేపు అయిన తర్వాత ఎందుకు వచ్చారు సార్ అన్నారు. నేను చెప్పాను, ఇలాగండి ఈ రన్నింగ్ ప్రింట్లో కొంచెం కట్ చేసి కొన్ని విషయాలు సరిచేయాలి నేను అన్నాను. వెంటనే అతను కోపం వచ్చి లేవయ్యా అన్నాడు నన్ను. ఏంటండి లేవండి ఏంటండి అన్నాను. మీరొకటండి ఆడు 5 సార్లు 3 సార్లు 4 సార్లు చూశాడు. మీరు ఏదైనా చేశారంటే మళ్ళీ మా థియేటర్ నిప్పు పట్టిస్తారండి, మీరు బయటకు వెళ్ళండి అన్నారు. ఇది అగ్గిదొర. అవును. అప్పుడు నేనేం చేశాను, అగ్గిదొర తర్వాత అగ్గి. ఇప్పుడు ఇది ఏంటి రాదు సార్, నేను చెప్తానండి. నేను వచ్చింది ఎందుకండి, నేను ఒక రీల్లో కట్ చేసి మీకు చూపిస్తాను. ఒక రీల్లో కట్ చేసి చూపిస్తాను. మీకు తెలిస్తే అదర్ రీల్లో నేను కట్ చేయనండి, నేను వెళ్ళిపోతాను అన్నాను. ఇది ఏంటండి ప్రాబ్లం, మీకు ప్రాబ్లం వస్తుంది అన్నాను. రేపు మీకు కూడా ప్రాబ్లం వస్తుంది. సరే వెళ్ళండి అన్నాడు. ప్రొజెక్ట్లో నేను అప్పుడు అసిస్టెంట్ ఎడిటర్, నేను కట్ చేసి రీలు చూడమన్నా. ఎక్కడ కట్ చేశారన్నారు. అందుకే వచ్చాను అని చెప్పి అన్ని రీలు సరి చేశాను. ఎందుకంటే ఒక్కొక్క పిక్చర్కి ఒక్కొక్క మ్యాటర్ ఉంది. అప్పుడే నేను ఆంధ్రప్రదేశ్ని మొత్తం చూసి వచ్చాను. ట్రైన్లో చూసి వచ్చింది. అప్పుడు అగ్గిదొర టైము. తర్వాత రామారావు గారికి ఈయన మీద ఒక థాట్ వచ్చింది, ఈయన ఉంటే చాలా బాగా చేస్తారు, విఠలాచారికి కాల్ షీట్ ఇస్తే చాలా బాగా చేస్తారని నమ్మకం వచ్చి మళ్ళీ అగ్గిపుడికి ఇచ్చాడు. ఇప్పుడు నేను దీనికి ముందు చెప్పిందంతా గోల్డెన్ స్టూడియో అని ఒక స్టూడియో, అది చాలా పెద్ద స్టూడియో. కన్నడ వాళ్ళకి, కన్నడ మాట్లాడుతున్న వాళ్ళకి గోల్డెన్ స్టూడియో నచ్చుతుంది. విఠలాచారి కన్నడ వాళ్ళకి చాలామందికి అదే నచ్చుతుంది. గోల్డెన్ స్టూడియో అంటే ఏంటంటే వాహిని కంటే పెద్దది, విజయ వాహిని చేరితే పెద్దది. ఒట్టి వాహిని మాత్రం పెట్టుకుంటే గోల్డెన్ స్టూడియో పెద్దది. అక్కడే అన్ని. ఇందులో గోల్డెన్ స్టూడియోలో జరిగిన మ్యాటర్లో ఇప్పుడు అదే అగ్గిదొర అనుకుంటాను. అందులో చాలా గొప్ప విషయం ఒకటి ఉంది. ఏంటంటే పులియూరు కేసీ గారు ఒక అతను ఉన్నాడు, పులియూరు గోవిందన్ ఒకడు ఉన్నాడు. వాడు ఏంటంటే ఈ టైగరు, చీటా, సింహం ఇవన్నీ అతని దగ్గర ఉంటుంది. యాక్టింగ్ ఒరిజినల్ వాళ్ళ ఇంట్లో పెంచుకుంటాడు. షూటింగ్ కావాలంటే వచ్చి లోపల తీసుకొస్తాడు. అప్పుడు నిమాయికోస్ అని చెప్పేసి, నిమాయికోస్ కెమెరామెన్ బాంబే నుంచి వచ్చిన మనిషి, ఆయన చాలా బ్రహ్మాండంగా చేస్తారని ఆయన బుక్ చేసి జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే కాంతారావు గారికి టూప్ వేసి మనిషి రెడీగా ఉన్నాడు. ఎందుకు? టైగర్తో ఫైట్ చేసేదానికి. ఇప్పుడు విఠలాచారి గారు అందరూ ఉన్నాం, అందరూ సేఫ్టీగా ఉన్నారు. కెమెరామెన్ దగ్గర చెప్తున్నారు విఠలాచారి గారు, ఏమండి చీటా వస్తుంది, కాంతారావు గారు టూప్ వేసి, వాడు ఫైట్ అంతా తెలిసిన వాడు, నీకు కొంచెం అబ్బే అది ఏం చేస్తుందండి అన్నాడు ఆడికి. ఇప్పుడు దాన్ని యాక్షన్ అన్నాడు. ఆడు గోవిందన్ ఓపెన్ చేశాడు, చీటా పరిగెత్తి వచ్చింది. ఆ ఫైటర్ అది ఇది చేసి దాంతో ఫైట్ చేస్తున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత కట్ అన్నాడు డైరెక్టర్. కెమెరామెన్ చూస్తే కనపడలేదు. కెమెరామెన్ ఎక్కడ ఉన్నాడంటే గోడ మీద ఉన్నాడు. ఆయన చాలా గొప్ప కెమెరామెన్, బాంబే నుంచి వచ్చిన మనిషి, హిందీ మనిషి. ఆయన వచ్చి మనం
రాజలక్ష్మి ఫిలిమ్స్ ఉంది కదండి, దానికి కూడా ఆయన కెమెరామెన్. 005 కృష్ణాకి రైట్ చేసిన పిక్చర్ అంతా ఉంది కదా, అన్నిటికీ ఆయన కెమెరామెన్. అలాగా భలే మిత్రుడు ఒక పిక్చర్. ఇప్పుడు అగ్గిపుడి విషయం వస్తాను. అగ్గిపుడిలో ఏంటంటే అది డ్యూయల్ క్యారెక్టర్, రామారావుకి డ్యూయల్ క్యారెక్టర్. ఏంటంటే వాయిన్ స్టూడియోకు మార్చాము. ఇప్పుడు ఇది గోల్డెన్ స్టూడియో నుంచి మేము వాయిన్ స్టూడియోకి వస్తున్నాం. వాయిన్ స్టూడియోలో మొత్తం అన్ని షిఫ్ట్ అయిపోయాం, మేమంతా కూడా షిఫ్ట్ అయిపోయాం. ఇప్పుడు సెట్ వేసి నాగిరెడ్డి గారు ఈయన మీద మంచి మర్యాద వచ్చింది. ఇప్పుడు షూటింగ్కి రామారావు గారికి డూపు కరెక్ట్గా ఉండాలి. చాలా షార్ట్స్ డ్యూయల్ రోల్ మ్యాటర్ అన్నమాట. రామారావుకి కరెక్ట్ మ్యాచింగ్ ఒక మనిషి కావాలి అని చెప్పి కైకాల సత్యనారాయణ గారికి డూప్ వేశారు. రామారావు లాగా ఉండాలని చెప్పేసి ఇద్దరికి. ఇప్పుడు విఠలాచారి గారు రామారావు గారు వస్తారని చెప్పేసి కూర్చున్నాడు సెట్లో. ఈ కైకాల సత్యనారాయణ గారు వస్తున్నారు. ఈయన యాక్చువల్గా రామారావు గారు వస్తున్నారని చెప్పి లేచి నమస్కారం బాబు గారు అన్నారు. అంటే ఆయన సార్ నేను కైకాల సత్యనారాయణ అన్నాడు. ముందే చెప్పకూడదు అన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మ్యాచింగ్ అంత గొప్పగా ఉండింది. మ్యాచింగ్ ఉంది కదా, చాలా గొప్పగా వచ్చింది. అందుకే ఆయన వేశారు, చాలా బాగా వచ్చింది. ఆ పిక్చర్కు సౌండ్ గిౌండ్ అంతా నేనే వేశాను. అప్పుడంతా ఎఫెక్ట్ సౌండ్ వేసేవాళ్ళు లేరు. నేను అందులో కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాను. ఇవన్నీ సౌండ్ సైడ్ బాగా, ఎందుకంటే ఆ పిక్చర్కు విఠలాచారి పిక్చర్లో ఫైట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ సౌండ్ మరీ ఇంపార్టెంట్. అప్పుడు ఎఫెక్ట్ సౌండ్ వేసే వాళ్ళంతా లేదు. నాకు వచ్చి నేను ఆల్ మూవీస్ చూసేవాడిని ఆ ఏజ్లోనే, బట్ ఇంగ్లీష్ పిక్చర్స్ ఎక్కువ చూసేవాడిని. ఎప్పుడు ఒకటి ఏంటంటే మీరు కళ్ళు మూసుకున్నా కూడా ఆ సౌండ్ మిమ్మల్ని కథలో తీసుకెళ్తుంది. ఇది కొందరికి తెలియదు. అందువల్ల ఎప్పుడు ఈ రెండు ట్రాక్ పిక్చర్ అండ్ సౌండ్ ఎప్పుడు ప్యారల్గా ఉందో అప్పుడు మనల్ని తీసుకెళ్ళేది, ఇంట్రెస్ట్ తీసుకెళ్ళేది చాలా బాగుంటుంది. కొందరు సౌండ్ సైడ్ వీక్ అయిపోతారు. ఇది ఉండకూడదు. ఎప్పుడు ఈ రెండు ట్రాక్ సమంగా ఉంటే డెఫినెట్గా మనకు ఎంజాయబుల్గా ఉంటుంది. అది ఆ దాంట్లో నేను కొంచెం, అందువల్ల నా మీద కొంచెం ఎక్కువ ఆయన సలహా చెప్తే పాటించడం అవి ఉండేదండి విఠలాచారి గారు. ఏమండి బాగుంటే ఎవరైనా వద్దంటారా? నేను అనుకునే దానికంటే బాగుంటే ఎవరైనా వద్దంటారా? చేయరుగా. మనకు తెలిసింది ఆయనకు తెలుసా? పవర్ కావాలి మనకి. నేను చేసిన దాంట్లో అన్నీ బాగుందంటే వాళ్ళు ఎందుకు వద్దంటారు? అది మెయిన్ అన్నమాట. మొత్తం ఎన్ని ఏళ్ళు పనిచేశారు, ఎన్ని సినిమాలకు పనిచేశారు? అప్ టు జగన్మోహన్కి ముందు దాకా పనిచేశాను. తర్వాత వాళ్ళ పిక్చర్కి ఎడిటర్ అయ్యాను, వాళ్ళ కొడుకు పిక్చర్కి ఎడిటర్ అయ్యాను. నేను చేసిన పిక్చర్స్కి లెక్కలేవు. అగ్గి పెరుగు, అగ్గి పరాటా, తర్వాత వేదన వేరే ఎడిటర్ వేరే ఉన్న ప్రొడ్యూసర్ మార్చి ఉండేటప్పుడు అప్పుడు ఏంటంటే నన్ను పిలిచి కొంచెం ఇదన్నీ చేయండి అని అంటారు. దానికి కూడా చేసి పెడతాను నేను. ఇప్పుడు ఆయన కథల ఎంపిక ఎలా ఉంటుందో విఠలాచారి గారి బడ్జెట్ కంట్రోల్ కానీ, ఆ లొకేషన్స్ అవన్నీ, ఆ సెట్ వర్క్లు అవన్నీ కూడా చాలా కేర్ తీసుకుంటారు అనేది. అవునండి. అలీబాబా 40 Thieves అని ఉంటుంది, అందులో 40 కదా. ఇప్పుడు షార్ట్ పెడుతున్నారు, షార్ట్ పెడితే 20 కుర్రాలు వస్తుంది. 20 కుర్రాలు కనుక 40 రావాలి కదా, 20 వస్తుంది. ఒకరు అడుగుతున్నారు, ఏం సార్ 40 రావాలి కదా సార్ మీరు, ఈ షార్ట్ చూసావా, నెక్స్ట్ షార్ట్ చూడంటే లెక్క పెడతాడు. ఈ 20 కుర్రాలు లెక్క పెడతాడు, ఇది 2 లెక్క పెట్టవయా అంటాడు ఆయన. అప్పుడు 40 అయిపోతుంది కదా. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి చెప్తున్నాను. మీరు అడిగిన దానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 40 కుర్రాలు పెడితే ఎంత ఖర్చు పడుతుందో అది 20లో సెర్చ్ చేసుకుంటాడు. ఇది మీరు అడిగిన జవాబు. ప్రధానంగా నేర్చుకున్న అంశం ఏంటి సార్ మీరు, అంటే ఆయన నుంచి ఇన్స్పిరేషన్? లేదండి, జనాలకి ఏమి ఇవ్వాలి, ఎలాగ ఇవ్వాలి, వాళ్ళు ఎలాగ ఇంట్రెస్ట్ చేసుకోవడం, అది మెయిన్ అన్నమాట. నేను ఎవరి దగ్గర ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం అనుకోండి. అప్రెంటిస్గా ఇది అసిస్టెంట్గా వచ్చి తర్వాత ఆయన దగ్గర నేను ఎడిటర్గా అయ్యాను. మళ్ళీ అన్నీ నేర్చుకుంటాం, అది ఏం లేదని చెప్పడం లేదు.
వచ్చిన కొత్త కదా నేను అప్పటి నుంచి ఎడిటింగ్లో ఎంటర్ అయిపోయాను. దానికి ముందు నేను ప్రకాశరావు గారు పిక్చర్కి అసిస్టెంట్గా ఉన్నాను. దానికి ముందే అసిస్టెంట్ అయిపోయాను. ఇప్పుడు గురువు శిష్యుడు ఫస్ట్ పిక్చర్ టైటిల్ వేసిన పిక్చర్ నాకు అది. నా అదృష్టం అది. సినిమాని తెలుగులో డబ్ చేశారు. రిషాకరణ్. అందులో గొప్ప విషయం చెప్పనా? మంచి మాట అడిగారు మీరు. నేను కొంచెం ఎంత సర్వీస్ ఉన్న మనిషి అయినా, ఎంత గొప్ప మనిషి అయినా, నాకు మంచి పాయింట్ తెలిస్తే వాళ్ళని నేను లెక్క చేయను. చెప్తే కోపం చేసుకుంటారో, చెప్తే ఏదైనా మనం చేశారో అని మాత్రం భయపడను నేను. ఎందుకంటే నా మీద నాకు గ్యారంటీ, నా టెక్నిక్ మీద నాకు గ్యారంటీ. చిన్న గొప్ప విషయం చెప్తాను నేను. ఇది ఏవిఎంలో డబ్బింగ్ జరుగుతుంది. రిక్షాకారం ఏవిఎంలో డబ్బింగ్ జరుగుతుంది. నేను వెళ్ళేదానికి 2 hours లేట్ అయింది థియేటర్కి. ఇంతకీ నేను అసిస్టెంటే, దానికి నేనే మెయిన్. అన్నీ మా గురుగారు ఇవన్నీ రారు, నేనే మెయిన్. ఇప్పుడు నేను 2 hours తర్వాత వెళ్తున్నాను. విట్లాచారి రికార్డిస్ట్ ఇంజనీర్ కూర్చున్నాడు, పక్కన విట్లాచారి గారు కూర్చున్నారు. వెళ్ళాను, అలా చూశాను. చూస్తే మనం శివాజీ గారు మాట్లాడుతున్న వ్యక్తి ఎంజిఆర్ మాట్లాడుతున్నాడు. రాజశ్రీ గారు రైటర్, రాజశ్రీ రైటరు, నాకు రైటర్ అయినా చాలా పిక్చర్స్ తర్వాత, నేను ప్రొడ్యూసర్ అయిన తర్వాత. ఇప్పుడు శివాజీకి మాట ప్రభాకర్ ఏదో ఉంది ఆయన పేరు, ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత వేరే క్యారెక్టర్ మాట్లాడుతున్నారు. ఈయన టేక్ చేస్తున్నాడు విట్లాచారి కూర్చొని. నేను ఇక్కడి నుంచి వెళ్ళానండి. తప్పు ఆయన గురుగారి మీద నేను తప్పని కొట్ల, టెక్నికల్గా మనం ఎలా చేయాలని చెప్తున్నాను నేను. ఇది ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా తెలియాలని చెప్తున్నది. ఏంటంటే చూశాను ఇంజనీర్ గారు విట్లాచారి గారిని, సార్ ఏం సార్ ఇది అన్నాను. ఏంటి ఏమవును అన్నాడు విట్లాచారి. సార్ శివాజీకి గంటలో బలం, ఎంజిఆర్కి చేతిలో బలం అండి. మీరు ఇది తీసి ఇక్కడ పెడితే ఎలాగండి? తప్పు సార్, చూసేటప్పుడు బాగుండదండి. ఎందుకంటే యాక్షన్ సైడు ఈ సౌండ్ తగిన యాక్షన్ ఉండదు ఆయన దగ్గర. అర్థమైందా? అర్థమైంది. ముందు చెప్పాను కదా, సౌండ్ ట్రాక్ పిక్చర్ ఒకటిగా ఉండాలని చెప్పేసి ఇది చెప్పాను. ఏంటి అన్న లోపల వెళ్ళిపోయాను. రాశ్రీని, ఏం రాశ్రీ గారు మీకన్నా తెలియాలి వద్దు, ఇప్పుడు శివాజీ అనేసి మాట్లాడే మనిషిని తీసుకొచ్చి ఎంజిఆర్ పెడుతున్నారు ఏంటండి అన్నాను. అది మౌనాను. మరి ఏం సార్ ప్రభాకర్ ఆయన మంచి పేరు మర్చిపోయాను నేను, ఆయన పెడుతున్నారు ఏంటి, ఆయన మాట్లాడుతున్నాడు. నన్ను చూస్తే ఆయన కోపం వస్తుంది కదా. ఉన్నా కూడా అవన్నీ ఇప్పుడు జనాలకి వెళ్ళేది ఆడియన్స్కి వెళ్ళేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి, కానీ మనం ఎంతైనా గొడవ చేసుకోవచ్చు, అందులో ప్రాబ్లం లేదు. మళ్ళీ ఆయన చెప్పిన తర్వాత అందరూ థింక్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు నరసింహరావు గారిని ఒక ఆయన సాఫ్ట్ వాయిస్ మళ్ళీ ఆపేసి మళ్ళీ ఆయన ఎక్కడో ఉన్న మనిషిని తీసుకొచ్చి మళ్ళీ పెంచారు. పెద్ద గీత అయింది రిక్షాకారు, తెలుగులో పెద్ద గీత అయింది. రిక్షావాడు తెలుగులో సూపర్ హిట్. అవును, నేనే పని చేశాను. టైటిల్ చూడండి, నా పేరు ఉంటుంది. ఇదన్నీ మనం ముందుకు వచ్చేదానికి స్టెప్స్ అండి. ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్గా ఉంటే నాకు ఎంత ఇదిగా ఉంటుంది కదా, అది వేరేది. జీకే మూర్తి గారు నాకు మరి కావచ్చిన ఫ్రెండ్, రైటర్. ఆయన చేసిన పిక్చరు అన్నిటికీ నేను ఉంటాను, నేను చేసిన పిక్చర్కి ఆయన డైలాగ్ రైటర్గా ఉంటారు. జీకే మూర్తి గారు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఆయన చెన్నైకి వచ్చినప్పటి నుంచే తెలుసు నాకు. ఇది మన ఊరు మరుతుంది, ఆయన డైలాగ్ రైటరు. ఫస్ట్ జీకే మూర్తి రైటర్ కదా అంటున్నారు మీరు. మరి చూడండి, మీరు చెప్పినవన్నీ నాకు గుర్తుకొచ్చింది. తేనాపేటలో ఉండే మనిషి, నాకు మరీ కావాల్సిన మనిషి, నా మీద మంచి మర్యాద ఉన్న మనిషి, ఆయన మీద నేను కూడా మర్యాదగా ఉంటాను. అందరూ నాకు కావాల్సిన వాళ్ళు, ఎక్కడ ఉన్నవాళ్ళు, పొట్టి సత్యం గారు, ఇది అది అందరూ. రాజేశ్వర గారితో పనిచేసి ఉన్నాను, టి ప్రకాశరావుతో పనిచేసి ఉన్నాను. టి ప్రకాశరావు గారు ఆయనకి ఎడిటర్ వచ్చి 60 సంవత్సరం సర్వీస్ ఉన్న వాళ్ళు ఉంటారు వయసు. ఇప్పుడు కుటుంబరావుని ఒక ప్రొడ్యూసర్, ఆయన మీరు ఎవరన్నా పెట్టుకోండి, ఎడిటర్ మాత్రం నాకు ఎడిటర్ మోహన్ కావాలంటున్నాడు.
ప్రకాశ్రావు గారు ఎప్పుడు నేను సినిమాకి వచ్చేదానికి ముందే పెద్ద డైరెక్టర్, చాలా గొప్ప డైరెక్టర్. అలాంటి మనిషి నన్ను చూసి ఏంటయ్యా కుర్రాళ్ళలాగా ఉన్నాను నేను, నన్ను ఒప్పుకోట్లే. ఆయన కుటుంబరావు గారు లేదండి మీరు ఏమైనా చేయండి, నాకు ఆయన కావాలి. మళ్ళీ నన్ను పెట్టుకున్నారు. తర్వాత నేను ఆయనకి చిరంజీవి రాంబాబు, మనం రోగినికి 6 వయసు 7 వయసు ఏమో, రోగిని ఆర్టిస్ట్ ఉన్నాను, దానికి 6 వయసు 7 వయసు. నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళందరూ చాలా గొప్పగా ఉన్నారు. నేను ఇప్పుడు హనుమాన్ జంక్షన్లో చిన్న అమ్మాయిని వేశాను, ఇప్పుడు ఆవిడ హీరోయిన్. తోడు చేసిన మంచి మెట్టదని అడగండి. అంటే మీరు నిర్మాతగా మారాక ఆయన కలవటం కానీ లేదండి, అప్పుడే లేదు. నేను 1979 నిర్మాత అయ్యాను. నేను 79 ఏంటంటే నాకు మనవు మార్తిని ఒప్పించారు. మురళీమోహన్ గారు అప్పుడే వచ్చిన కొత్త, అందులో మనూరు మారుతిని ఒప్పించారు. అందుకు స్క్రిప్ట్కు ఉన్నాను నేనే ఎడిటర్. నాకు కావాల్సిన వాళ్ళు ప్రొడ్యూసర్ అంతా నాకు మరీ కావాల్సిన వాళ్ళు, నేను ఏం చెప్పినా వినే మనుషులు. ఇప్పుడు ఆ పిక్చర్ని ఎడిటింగ్లో సరిచేస్తూ చూసేటప్పుడు డెఫినెట్గా ఆడుతుందన్న ఒక నమ్మకం వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను, తెలుగులో ఇది ఆడేటప్పుడు తమిళనాడు కూడా ఆడుతుంది కదా అని చెప్పి నేను ఆ పిక్చర్ని తమిళనాడు కొని నేను ప్రొడ్యూసర్ అయ్యాను. రీమేక్ చేశారు. రీమేక్ కాదు, డబ్బింగ్. అది ఏంటంటే నాకు పెద్ద మన ఊరు మారుతి ఒరిజినల్ టైటిల్, ఎంగ ఊరు దైవం టైటిల్ పెట్టాను దానికి. తర్వాత గోళన హమాన్ ఒక పిక్చర్ వచ్చింది, అందులో కైకాల సత్యనారాయణ గారు జయమాలిని. చాలా మంచి మ్యాటర్ అది, చాలా గొప్ప మ్యాటర్, లేటెస్ట్ మ్యాటర్ అది. ఇప్పుడు మా వాడు రవి యాక్ట్ చేసిన ఒక పిక్చర్ ఉంది, అది పెద్ద హిట్ అయింది. మేము అప్పుడే చేసేసాం. అది ఏంటంటే ఒక 15 years హాస్పిటల్లో ఉండి తిరిగి వచ్చే కుర్రాడు చూస్తే ఊరే వేరే విధంగా ఉందన్నది ఇప్పుడు కదా. మేం చేసినది కోరనామా ఏంటంటే ఎన్నో తరతరాలకు తర్వాత ఒక గుహ లోపల ఒక మాంద్రికుడుకు శిష్యుడికు ప్రాణం వచ్చింది. వాళ్ళు వచ్చి లేచి బయటికి వచ్చి ప్రపంచాన్ని చూస్తున్నారు. ఇప్పుడున్న ప్రపంచం వేరేగా ఉంది. చూసిన తర్వాత కొంచెంసేపు చూసిన తర్వాత శిష్యుడు చెప్తాడు, మాంద్రికుడు దగ్గర కైకాల సత్యనారాయణ మాంద్రికుడు అన్నమాట చెప్తాడు, సారథి కామెడియన్ చెప్తాడు, గురుగారు మీరు ఉన్నప్పుడు మీరు మాత్రమే మాంత్రికులు, ఇప్పుడు ఎవరు చూసినా కనిపిస్తున్నాడు నాకు అంటాడు. అది చాలా పెద్ద హిట్ అయింది. నాకు మసాలా మంత్రవాది అని టైటిల్ పెట్టాను, మంత్రవాది. అందులో అడిగారు ఎందుకంటే మసాలాలు చేస్తారు మంత్రవాది పెట్టచ్చు కదా అని. నువ్వు ఎందుకే అడుగుతున్నావు? ఇప్పుడు అది పెట్టాను కాబట్టి అడుగుతున్నావు, లేకపోతే నేను చూసి వెళ్ళిపోతుంటావు కదా, ఎప్పుడు తిరిగి చూసినట్టు మనం ఏది ఉండాలని చెప్పి నేను చేశాను. అలాగా ఆరణి మంటలను ఒక పిక్చర్ వచ్చింది. అప్పుడు పొట్టి సత్యనారాయణ గారు దానికి మ్యూజిక్, పొట్టి సత్య మ్యూజిక్ డైరెక్టర్, నా ఫ్రెండ్ ఆయన. అన్ని పిక్చర్కు మేము తోడుగా ఉంటాం. మన ఊరు మారితే అదంతా ఆయన తోడు నాకు వస్తాడు. అలా ఉండేటప్పుడు ఆయన చెప్పాడు, కొత్తగా కుర్రాడు వచ్చాడండి, ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు, అది ఇదే అన్నాడు. ఇదేంటండి నిజమా? అవును మీరు చూడండి మౌను అన్నాడు. చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. దాని ధర్మచక్రం నేను టైటిల్ పెట్టి చేశాను. 79 ఇది. ఫస్ట్ తమిళ్లో ఇంట్రడ్యూస్ చేసింది నేనే, చిరంజీవి గారిని 79లో డబ్ చేశాను. ధర్మచక్రం. అవును. ఆరణి మంటలు. తర్వాత మీకు వయసు ఏంటి? మీకు 48. సరే ఓకే. 80లో జంతు ప్రపంచము స్కూల్ అందరూ తీసుకెళ్ళి చూపించారు కదా, స్టూడెంట్స్ అందరూ చూశారు. అది నేను చేసిన పిక్చర్. అది ఎలాగే చేశానంటే అది 4 hours ఫిలిం, అది ఆడదు, థియేటర్లో వేస్తే ఆడదు. దాన్ని అందుకంటే అందులో ప్రపంచంలో కొత్తదనం అంతా అందులో ఉంది. పెన్ క్వీన్ అనే పేరు మన ఇండియాలో ఎవరు చూసింది లేదు. అప్పుడు టీవీ లేదు, ఛానల్ లేదు, ఏం లేదు కదా ఆ కాలంలో. దాన్ని ఆ 4 hours ఫిలింని నేను తీసుకొచ్చి 8 మాసాలు రాత్రి పగలు కష్టపడి దాన్ని ఇండస్ట్రీ చేసి దాన్ని ట్రిమ్ చేసి దానికి కావలసిన మాటలను వేరే దాంట్లో నుంచి పెట్టి జంతు ప్రపంచం రిలీజ్ చేశాను. తమిళలో అతిశయ మృగంకులం, అద్భుత పూర్వీకులు, కాడిండ రాజా కన్నడంలో, ఇలాగ
అన్ని లాంగ్వేజ్లు రిలీజ్ చేసాం, పెద్ద హిట్ అయిందండి. బట్ ఏంటంటే నాకు 8 మాసాలు రాత్రి పూజ చేశాను కదండి, నాకు 2 చెయ్యి కాలు పడిపోయింది. అందులోంచి మళ్ళీ వచ్చాను నేను. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మెల్లిగా ఒక్కొక్క పిక్చర్ చేసి మొత్తం 87లో స్టేట్ పిక్చర్ స్టార్ట్ అయ్యాను. 87లో రామ్కి అండ్ సీతా వాళ్ళని పెట్టి, రవిచంద్రన్, రవి, జనగరాజుని అలాగా చాలామంది ఆర్టిస్టులు పెట్టి 87లో తొట్టిల్ సబదం అని ఒక పిక్చర్ చేశాను. తమిళ్లో, తెలుగులో కూడా టచ్ చేశారు, కానీ ఇక్కడ కూడా బాగుపోయింది. అక్కడి నుంచి స్టేట్ పిక్చర్ ప్రొడ్యూసర్. ఈ మధ్యలో ఏదైనా చేస్తూనే ఉంటాను నేను. పుష్పకుమారం ఉంది, అది నేను తమిళనాడు చేశాను. ఇలాగే ఏదో ఒకటి నాకు పబ్లిక్లో ఇది మంచి పేరు తీసుకుంటుంది అనుకుంటే నేను అది చేసేస్తాను. అది ఎలా మీకు చేస్తారు? అదేంటి, మీరు రుచి చేస్తున్నారు, టేస్ట్ బాగుంది కదా, వాడు కూడా తింటాడు. 100 మందికి పడుతుందా? 100 మందికి పట్టదు. 70 మంది పడితే సరి. ఇదే మ్యాటర్. ఇది బాగాలేదనేవాడు ఉంటాడు, వాడు కొంచెం మనం బాధపడకూడదు. టిక్ మార్క్ ఎప్పుడు పాస్ మార్క్ ఉండాలి. పాస్ మార్క్ ఉండేది మాత్రం మన చేతి చాలా 100%. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, సినిమా అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటారు. వచ్చేవాడు 10 మంది ఏం చేస్తారు, సూపర్ అండి, ఏం పిక్చర్ అండి, ఏం యాక్టింగ్ అండి, ఏం కదండి అంటాడు. వెనక నుంచి ఇద్దరు అంటాడు. దానికి మనం ఏం చేద్దాం? టేస్ట్ అది మనం ఏం చేయలేం కదా. అందువల్ల మనం పాస్ మార్క్ ఉన్న ఆడియన్స్ని చెయ్యాలి. నేను చేసిన కథలన్నీ అంతే. ఇది చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మా అమ్మగారు అన్న వాడిని చాలా చండాలుగా చూసే జనం అప్పుడు ఆ కాలంలో. ఏంటి వచ్చాడు, మీ ఆ నాన్న వచ్చాడు, ఏంటి ముసలైన వచ్చాడు, ఏంటట అనే లెవెల్ మర్యాద ఉండదు. నేను మామగారు తీసిన తర్వాత మర్యాద వచ్చింది మామగారికి. ఏంటిది, ఏం మామ వచ్చారు, ఏంటట, ఏమండి ఏంటి వచ్చారు అనే మర్యాద వచ్చింది. చెప్తున్నాను. మీ సినిమాలు చూస్తే సార్ మామూలుగా కథతో పాటు మ్యూజిక్, కామెడీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. నేను అదేనండి, మామగారులోనే కోట శ్రీనివాసరావు బాబు కాంబినేషన్ ఇచ్చారు. ఇందులో మర్చిపోతారు ఎవరన్నా? ఒక సీన్ మర్చిపోతారు మీరు? లేదు. ఇది ఇంకొకటి చెప్తానండి, సినిమా వాళ్ళకు ఇవన్నీ మీరు ఎలాగైనా వేస్తున్నారు, సినిమా వాళ్ళు కొందరు చూస్తారు కదా. ఒక పాయింట్ చెప్తాను. కోటా సినిమా బాబుని తీసేస్తే 30 రోజులు లేదు ఆ కాంబినేషన్. అదే దాసరి గారు లేకుండా నార్మల్గా యాక్ట్ చేసే మామగారు, అన్నయ్య, నాన్నగారు చేసే వాళ్ళు వేసి ఉంటే ఇంకా 30 రోజులు లేదు. క్యారెక్టర్ బలం, వాళ్ళు చేసే విధం, కొత్తదనం, ఇది ఎప్పుడు ఉండాలి. అది లేకపోతే తప్పిపోతుంది. సార్ ఈ మధ్యకాలం అంటే ఇప్పుడు కూడా మీరు రెగ్యులర్ సినిమాలు వాచ్ చేస్తుంటారంట ఈ జనరేషన్ సినిమాలు. ఈ 10-15 ఇయర్స్లో పర్టికులర్గా ఏదైనా ఒక సినిమా చూసి ఇది నేను చేస్తుంటే, ప్రొడ్యూసర్గా నేను చేస్తుంటే బాగుంటుంది అనే ఫీల్ ఏమన్నా ఉందా? ఏమండి, మీతో వాళ్ళు కొంచెం నేను మాట్లాడటం మంచిది కాదు కదా, మంచిది కాదు. నాకు లోపల ఉంటుంది, ఇది ఎందుకురా తీశారు, ఇది తీయవలసింది, ఇది తప్పు కాదా, ఇది ఎందుకు చేస్తున్నారు అని ఉంటుంది. అంటే నేను ఇలాంటి సినిమా నేను చేస్తుంటే బాగుండేది అని ఫీల్ అయిన సినిమా ఏదన్నా? ఒక పర్టికులర్గా చెప్పకూడదండి, ఇంకోరిని ఎవరినో చెప్పినట్టు ఉంటుంది. మనసు లోపల అన్నీ ఉంటుంది. నేను టెక్నీషియన్ కదా, ఐఎమ్ నాట్ ఓన్లీ ఏ ప్రొడ్యూసర్. ఆడియన్స్ పల్స్ తెలిసిన వాడిని, టెక్నీషియను. ఇది ఇలా చేస్తే బాగుండి ఉంటుంది, వీళ్ళు తప్పు చేశారు, ఇది ఇక్కడ చెప్పుకుంటకూడదు, ఇక్కడ చేశారు. నాకు అన్ని నాలెడ్జ్ ఉంది. మీరు ఆల్ లాంగ్వేజ్ మూవీ చూస్తారంటే హాలీవుడ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తెలుగు అన్ని? నేను చూడని లాంగ్వేజే ఉండదు. ఆల్ ఫెస్టివల్ చూస్తాను. ఒకటి నాకు ఉన్న కెపాసిటీ, అక్కడ జరుగుతున్నది డైలాగ్ గురించి అందరు చూస్తుంటారు, ఇది ఏంటి ఇదేంటి, నేను రియాక్షన్ చూస్తుంటాను. మీరు డైలాగ్ చూసేటప్పుడు అక్కడ ఉన్న మ్యాటర్ మీకు పోతుంటుంది, తెలియదు. నేను డైలాగ్ చూడను, ఎందుకంటే తెలియదు నాకు. నేను 6వ క్లాస్ చదివిన వాడిని, 6వ క్లాస్ వచ్చేటప్పుడే ఇంగ్లీష్ స్టార్ట్ అయ్యింది మాకు చెప్తున్నాను నేను. అందువల్ల దాని గురించి బాధపడను. బట్ ఏంటంటే ఐఎమ్ ఎడిటర్ కాదండి,
ఆ రియాక్షన్ చూసేటప్పుడే కథ అర్థమైపోతుంది, నాకు క్యారెక్టర్ అర్థమైపోతుంది. ఫెస్టివల్ చూసి వచ్చి ఇంటర్వ్యూలో ఎవరన్నా మాట్లాడుతున్నట్టు ఇంకో సీన్ కొన్ని చెప్తుంటారు, ఏమన్నా అది ఇదిరా అని ఇంగ్లీష్ బాగా చదివిన వాళ్ళు. నేను ఇంత తల మీద కొట్టుకుంటాను, వాళ్ళ దగ్గర చెప్తాను అయ్యో అది అలా చెప్పుంటే ఆ రియాక్షన్ ఎందుకే వస్తుంది అంటాను. అప్పుడు అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్ అంటారు. ఇప్పుడు రియాక్షన్ దేవుడు పెట్టిందండి అందరికీ. ప్రపంచంలో పుట్టిన జంతువులు అన్నిటికీ మనుషులకు అందరికీ పెట్టి దేవుడు ఒక రియాక్షన్ ఇచ్చేసాడు. అది మార్పు ఉందా? ఎవడన్నా ఎక్కడన్నా ఏడ్చి సీనుకి నవ్వే సీనుకి ఏడ్చి ఉందా? లేదుగా. ఓన్లీ భాష మాత్రం మనం పెట్టింది, రియాక్షన్ దేవుడు చేశాడు మనకి. అందువల్ల అది మారదు, ఎక్కడైనా సరే ఇది ఒకటిగానే ఉంటుంది. అందువల్ల దాన్ని చూసి మన కథని అర్థం చేసుకుంటాం. కథ మీద గ్రిప్, ఆడియన్స్ పల్స్ తెలిసిన మీరు ఎందుకు డైరెక్షన్? ఏమంటే నేను ఒక చోట ఉండి చేసే అలవాటు లేదు నాకు, అది మెయిన్ అన్నమాట. ఇప్పుడు ఆ థాట్ రాలేదు? ఉందండి. ఆ ప్రయత్నం చేశారు. ఏంటంటే నాకు వాళ్ళని కూడా కంట్రోల్ చేసే అలవాటు వేరే లేదు నాకు, అది మెయిన్ అన్నమాట. తప్పులు చెప్పకూడదు ఎక్కడ. కానీ ఆ థాట్ ఎప్పుడైనా వచ్చిందో చేస్తే చేద్దాము అనే ప్రయత్నం నాకు అన్నీ నేనే చూస్తాను. లొకేషన్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ కన్ఫర్మేషన్, సబ్జెక్టు సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి అన్నీ నేనే. ఇంతవరకు చేసిన అన్ని సబ్జెక్టు నేను సెలెక్ట్ చేసిన సబ్జెక్టే, వేరే లేదు. అందులో చిన్న పాయింట్ ఉంటుంది, అందరికి నచ్చదు. బావా బొమ్మది అక్కడ తమిళలో తీసిన పిక్చర్ అండి. నాతో పాటు 10 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. ఇంటర్వ్యూలు అడిగాము, ఏంట బాబు ఏంటన్నారు, పోదామండి అంటున్నారు. నా కోసం పిక్చర్ వేసి ఉంటాడు, మీరే పోవాలి అంటున్నారు. సరే మొత్తం పిక్చర్ అయింది. ఎలా ఉంది? నేను ఆకలిస్తుంది రండి అంటున్నారు. బట్ నాకు నిద్ర పడుకుంటే నిద్ర రావట్లేదు. ఏంటి దాంట్లో ఒక మంచి పాయింట్ ఉంది. ఏంటి, పెద్ద జమీందారు లాంటి ఒక వ్యక్తి ఒక ఏమీ లేని ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకుంటున్నాడు. స్త్రీధనంగా తీసుకుపోయేదానికి ఏమీ లేదు ఇంట్లో. వాళ్ళు బాధపడుతున్నారు, ఎంత గొప్ప మనిషి మనం ఉంటుంది. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయి తన హస్బెండ్ దగ్గర చెప్తుంది, ఏమండి ఈ ఊరే రాసి పెట్టాలని మా తల్లిదండ్రులకు ఉంది, బట్ తీసుకొచ్చి దానికి ఏమీ లేదండి అంటే. నేను అడిగానా, నాకు కావాల్సిన నువ్వే కదమ్మా, వద్దు అది కాదండి, నేను శ్రీధనంగా ఒక మ్యాటర్ చేస్తానండి, మీరు ఏం తప్పు అనుకుంటారు. ఏంటి అడిగితే తన తమ్ముడిని శ్రీధనంగా తీసుకెళ్తాడు. ఎంత గొప్ప మ్యాటర్. ఇంతవరకు సినిమాలు వచ్చిందా? అది కాలు వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయి లోపల హస్బెండ్ వైఫ్ కాలు పెడతారు. నేను అక్క తమ్ముడు కాలు పెట్టినట్టు తీశాను. ఏంటంటే నీ కోసం నేను, నా కోసం నీ. అక్క కోసం నేను ఉన్నాను, నా కోసం అక్క నా ఉంది అని కథని ఫుల్ ప్రొజెక్ట్ చేసాం. 175 days బాబులు చేయ సాంగ్ ఇంతవరకు సాంగ్ హిట్టు, పెద్ద హిట్టు, అన్ని హిట్టు. కానీ అందులో మీరు ఒరిజినల్ చూసారని మోహన్ గారు బుద్ధి లేదా ఇది చేస్తున్నారు అనుకుంటారు. చెప్తున్నాను నేను, అది కాదు పాయింట్. ఒక పాయింట్ ఎంత ఇది లాక్ చేసుకుని వెళ్ళిపోతుంటే ఒక చిన్న కీ యూజ్ చేసిన తర్వాత లోపల వస్తున్నాం. అలాగా ఆ పాయింట్ని బట్టి మనం చేసుకోవాలి. లేదు మొత్తం ఎన్ని సినిమాలు సార్ ఓవరాల్గా మీరు? నేను 60 సినిమా పైన చేస్తున్నాను. తమిళ్లో మనం స్టేట్ పిక్చర్ వచ్చి ఒక 17 పిక్చర్ స్టేట్ పిక్చర్ ఉంది, తమిళ్ తెలుగు అన్ని కలిపి 17 పిక్చరు. తర్వాత డబ్బింగ్ పిక్చర్స్ ఒక 25-30 పిక్చరు. అది కాకుండా డిస్ట్రిబ్యూషన్ చేసింది చాలా ఉన్నాయి. నాకు నచ్చితే ఇంగ్లీష్ పిక్చరు ఏ పిక్చర్ నేను చేసేస్తాను. ఆడియన్స్ దగ్గర వెళ్తుందా లేదా, అది పాయింట్. ఆ పాయింట్ మీద వర్కౌట్ చేస్తాను. ఆ వర్కౌట్ అయితే చాలా బాగా వస్తుంది నాకు. మీ అన్ని సినిమాల్లో టాప్ ప్రయారిటీ అగ్రతాంబూలం దేనికి ఇస్తారు సార్? అదే ఏమని మీ బాడీకి డ్రెస్ కొంటున్నారు, ఆ బాడీకి తగినట్టుగా ఆలోచనే వస్తుంది తప్ప నువ్వు ఏ సబ్జెక్టు ఎవరు హీరో పెడుతున్నావు, ఏ కథ పెడుతున్నామో దానికి తగ్గట్టు వస్తుంది. అన్నిటికీ ఒకే లెవెల్లో వస్తుందా ఏంటి? రాదు. అందువల్ల అది ఉంది. ఇంతవరకు నాకున్న హ్యాపీనెస్
నా దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా ఉన్నారు. నా పిక్చర్ వేసిన థియేటర్ పీపుల్ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. తర్వాత నా పిక్చర్ చూసిన ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. దీనికంటే నాకు కావాల్సింది ఉంది. నేను పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత నేను హ్యాపీగా ఉన్నాను. నేను చేసిన పని చాలా గొప్ప పని, మంచి పని అని. దీనికన్నా ఇంకేం కావాలి? ఇంతవరకు చేసిన అన్ని ఒకే ఒక సాయిబాబా చేశాను. షిరిడి సాయిబాబా ఇక్కడ చేశారు చూడండి. నాకేమో అది తమిళ్లో డబ్ చేయాలని అనిపించింది. విజయచంద్ర అది చేయకూడదు, అది చేయాలని అనిపించింది నాకు ఆ పిక్చర్ చూసిన తర్వాత. అప్పుడు మా చెన్నైలో పెద్ద గుడిలు లేవు, ఉన్నప్పుడు ఎవరు కూడా పెద్దగా వెళ్ళరు. బట్ నాకు మాత్రం అందులో ఉన్న పాయింట్స్ బాగా నచ్చి, అది ఆయన దగ్గర ప్రసాద్ అని ఆయన ప్రొడ్యూసర్, ఆయన దగ్గర వెళ్ళిపోయి నేను కొనుక్కున్నాను. ఇప్పుడు నేను వెళ్తే మాత్రం వాళ్ళు డబ్బు చెప్పరు, మోహన్ గారు మీరు ఏదైనా చెప్పి చేయండి అంటారు. ఎంత గొప్ప విషయం అది. అందువల్ల అది వెళ్ళిపోయి నేను చేసుకున్నాను. డబ్బింగ్ బ్రహ్మాండంగా చేశాను. తమిళ కంటే తెలుగు బాగా వచ్చింది నాకు. అక్కడ వైరముత్తన్న వాడిని ఆడు స్ట్రైట్ పిక్చర్గా రాసి అతను డబ్బింగ్ రాయమని చెప్పి ఆడుదాసుని పెద్ద రైటరు ఆయన రాసి మాటలు. నేను ఎప్పుడు ఏంటంటే డబ్బింగ్ పిక్చర్ నాకు హిట్ అయ్యేదానికి ఒక రీజన్ ఏంటంటే, నేను ఇక్కడ కంకణం పిక్చర్ చేశాను, పెద్ద హిట్ అయ్యింది. అలాగే ఒక్కొక్క పిక్చర్, ఇది శ్రావణ శుక్రవారం 150-75 days శ్రావణ శుక్రవారం నేను చేసిన పిక్చర్ చెప్తున్నాను మీకు. ఇవన్నీ ఇక్కడ చేసిన డబ్బింగ్ చేసినదే. ఏంటంటే నేను డబ్బింగ్లో నార్మల్గా చేయను. ఆ డబ్బింగ్ వాయిస్ ఇచ్చి వాళ్ళని కొత్తదనం పిక్చర్ యాక్ట్ చేసే ఆర్టిస్ట్ని తీసుకొచ్చి వాయిస్ పెడతాను, నేను మ్యాచ్ చేస్తాను. ఇవన్నీ నాకు బాగా ప్లస్ అవుతుంది. అలా వచ్చేటప్పుడు సాయిబాబా చేసి బిజినెస్ చేయలే. ఆడది నాకు తెలుసుగా, అది బిజినెస్ చేస్తే మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి చెడ్డ పేరు వస్తుంది కదా. అందువల్ల ఏం చేశానంటే నేనే మొత్తం రిలీజ్ చేశాను. దానికి ఎవ్రీ ప్రింట్కి ఎవరి స్టాచ్యూ పంపించాను, పెద్ద స్టాచ్యూ, బాబా గారి స్టాచ్యూ. థియేటర్ ముందు పెట్టేశారు. థియేటర్కి వెళ్ళే వాళ్ళు పూజలు పునస్కారం చేసి లోపల పంపించారు. పిక్చర్ ఆడలేదు, వాళ్ళు మళ్ళీ ప్రింటే పంపించారు, స్టాచ్యూ వాళ్ళు పెట్టుకున్నారు. అందులో నాకు ఆనందం. అలాగే అది ఒక పిక్చర్ మాత్రమే నాకు పెట్టిన డబ్బు తిరిగి రాలింది. బట్ తర్వాత నేను ఆ పిక్చర్ చేసిన తర్వాత చాలా గొప్ప విషయం, నేను పైగా వచ్చే దాంట్లో చాలా గొప్ప విషయాలు జరిగింది. అది వేరే విషయం చెప్తున్నాను నేను. అది ఒకటి తప్ప నేను చేసిన ఏ పిక్చర్ నేను లాస్ లేదు. లాభంలో కొంచెం ముందు వెనక ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఉన్నారండి, అన్ని పిక్చర్కి ఒకటే లాభం వచ్చి ఉంటుందా? రాదు కదా, రాదు. అందువల్ల ఒక పిక్చర్ ఏది లాస్ లేదు, లాభం ఉంది. అందులో కొంచెం డిఫరెన్స్ ఆఫ్ అది ఉంటుందండి. ప్లస్ మీ సంస్థలో పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ప్రముఖ స్థానాల్లోకి వెళ్ళారు. అయ్యో, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు గొప్పగా ఉన్న వాళ్ళు, పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ నా మనుషులే. 20% హైదరాబాద్లో ఉన్న వాళ్ళు. చెప్పుకోవాలంటే పుష్ప సుకుమార్ గారు చాలా మంది వాళ్ళు. అదేనండి మీరు అడగతామే చాలా చెప్పేదానికి అడుగుతున్నారు, నాకు తెలుసు. చాలా మంది ఉన్నారు. నాట్ ఓన్లీ దట్. నేను ఆర్టిస్ట్గా ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఎంత బాగా వచ్చారు, రైటర్గా ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఎంత బాగా వచ్చారు, కెమెరామెన్గా ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఎంతమంది వచ్చారు. నా దగ్గర పనిచేసే వాళ్ళు 40 సంవత్సరం, 50 సంవత్సరం, 40 సంవత్సరం వాళ్ళని వదలలేదు. ఇంకా నేను పెట్టుకున్నాను. అలాంటి వయసు అయిపోయింది, వదిలితే బాగుండదు కదా అని నేనే పెట్టుకున్నాను. ఏ ప్రాబ్లం లేదు. చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎంతమందికి ఇచ్చాను కొత్తగా డైరెక్షన్కి 4 కొత్త డైరెక్టర్ ఇచ్చాను. వాళ్ళందరూ వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు. ఏమని మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా బాగా నేర్చుకుని బాగా బ్రహ్మాండంగా ఉన్నారు. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది? నేను ఇప్పుడు 84లో ఎంటర్ అయ్యాను. ఏజ్ అందరూ నన్ను చూసి ఏదో 60 ఏళ్ళు 75 ఏళ్ళు అనుకుంటున్నారు. నాకు ప్రాబ్లం ఏంటంటే నేను అన్ని చోట నేను ఉంటాను. ఎక్కడ ఏ తప్పు జరిగినా వెంటనే సరి చేసుకుంటాను. అది నా అలవాటు. ఇప్పుడు నేను ఉండలేను కదా, వయసు అయిపోయింది కదా, ఉండలేనని నాకు ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు రేపు షూటింగ్ వెళ్ళవలసిన ప్రాజెక్ట్ రెడీగా ఉంది. బట్ వయసు వల్ల నా పిల్లలేమో వాళ్ళు నాకంటే కొంచెం ఎత్తు తిరిగారు. అందువల్ల వాళ్ళని ఏం చేయలేను. అది కొంచెం చూసి వయసు వల్ల నాకు అన్ని చోట ఉండి అన్ని మొదట కరెక్ట్ చేసేస్తే కరెక్ట్.
వచ్చిన తర్వాత తప్పులు అయిపోతే డబ్బులు ఖర్చు అవుతుంది. అది నాకు నచ్చట్లేదు. అందువల్ల చూద్దాం. అప్పట్లో రెమ్యూనరేషన్ ఇప్పించేవారు సార్ విఠలాచార్య గారు. రెమ్యూనరేషన్ అప్పట్లో ఎందుకంటే అదే చెప్పనా మీకు కామెడీ. ఆంధ్రప్రదేశ్ మొత్తం అగ్గి దొర నేను కరెక్షన్కి వచ్చాను కదా, 750 రూపాయలు ఇచ్చారు. 750 ఆంధ్రప్రదేశ్ మొత్తం రూమ్ స్టే చేసుకోవాలి, తర్వాత బస్సు ట్రైన్లో పెట్టుకుని రావాలి, బాక్స్ తీసుకురావాలి, ఇవన్నీ ఉన్నాయి. మొత్తం అయిపోయి మొత్తం రెడీ చేసి ఇక్కడ అంతా అన్నీ సరి చేస్తే కొంచెం మిస్ అయినా ఆయన అరెస్ట్ చేసేస్తారు. ఇవన్నీ చేసుకొచ్చి నేను వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర డబ్బు ఇది మొత్తం ఏమని సరి చేసుకొచ్చానండి. అలా అయిపోయింది. ఇందులో నాకు ఏంటని చెప్పడా, ఇదన్నీ ఓకే ఓకే చేస్తారా, సరే ఓకే సార్ అని వాళ్ళు కొడుకు శ్రీనివాస్ అని చెప్పి ఒక అతను కొడుకు. ఇప్పుడు సరే అన్నీ ఇచ్చేసి నేను మేడ దిగి వచ్చేటప్పుడు ఏం బాబు ఎంత బ్యాలెన్స్ ఉంది? 750లో ఏమంటే బ్యాలెన్స్ ఏమీ లేదా అన్నారు. దీనికి ఏం చెప్తాం మనం? ఎంత ఇచ్చి ఉంటారు తెలుసు కదా మీకు. ₹1 అండి మాకు బేట. స్టూడియోకి వచ్చేదానికి ₹1 బేట. 50 రూపాయలు మంత్లీ శాలరీ. ఇందులో మేము లైఫ్ని గడుపుకోవాలి, జీవితాన్ని గడుపుకోవాలి అని ఉన్నాయి. ₹1 బేట. గుర్ర బండిలో మేము వెళ్తుండే వాళ్ళం. ఇక్కడ నుంచి కోడంబాక నుంచి గుర్ర బండి వెళ్తే గోల్డెన్ స్టూడియో లాస్ట్లో ఉండేదన్నమాట. అక్కడికి అప్పుడు ఆ కాలంలో అలా జరిగింది. బట్ ఇవన్నీ మేము చూడలేదు, మనం పని చేస్తున్నాం, ఆ పని బ్రహ్మాండంగా ఉండాలి చెప్పి అందు మీద ఉండాం. కానీ ఇవన్నీ లెక్కలు పెట్టుకోవాలి. ఓకే 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 థ్యాంక్ యూ అందరికీ. ఓకేనండి, వెళ్దాం. మీరు